ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందా? సరే రండి, కాలు కడుక్కోండి. రండి, కూర్చోండి. ఒక్క నిమిషం వస్తాను. శబర శంభో శంకర, శబర శంభో శంకర. అమ్మా, ఏడాదికోసారి వచ్చే గంగమాయని మీ కుటుంబం శుభాలు కలగను, సగాలు కలగను. ఓ పార్వతమ్మ, హర శంభో శంకర, హర శంభో. శుభాలు కలిగిన తల్లి. ఓం శివాయ. ఓం. ఎవరు వాళ్ళు? వాళ్ళ సంక్రాంతి పండుగ సమయంలో వచ్చే గురువిందుల వారు డప్పు వాయిస్తూ పురాణ కథలు చెబుతూ భవిష్యత్తు చెప్పే సంచార జాతి వారు. తెల్ల పచ్చ నల్ల కోటు ఎర్ర పాడ ధరించి చేతిలో డమరుకంతో ఇంటింటికి వెళ్ళి పండుగకు ప్రత్యేక శోభ తెస్తారు. ఓ తల్లి గంగిరెద్దులం మేము, డూడు డూడు బసవన్న, అయ్యకు దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. బంగారు తల్లి నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండు. వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు. సంక్రాంతి పండుగ సంబరాలలో గంగిరెద్దుల వాళ్ళు తమ గంగిరెద్దులతో, తమ అలంకరించిన గంగిరెద్దులతో వచ్చి బుడూపేసిన నృత్యాలతో సందడి చేస్తుంటారు. ప్రజలు వాళ్ళకి పండ్లు, ధాన్యాలు, బట్టలు ఇస్తారు. హర్షిత, రా ముగ్గు వేద్దాం. సంక్రాంతి సమయంలో ముగ్గులు వేయడం ఒక ముఖ్యమైన సంస్కృతి. ఇది ఇంటిని అందంగా ఉంచడం కాకుండా ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించట్లుగా భావిస్తారు. ఇది గొబ్బెమ్మ ఆవు పేడతో చేసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ముగ్గు మధ్యలో పెడతారు. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, జరిగేది జరగబోయేది చెబుతాను, కోసిన నూకులు తీసుకురామ్మా. కూర్చో తల్లి, చెయ్యి చాటు తల్లి, మనిషికి తల్లి. నీ ఇంటి దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఇంటికి వచ్చిన వారికి చక్కగా మర్యాదగా వింటున్నావా తల్లి? చెబుతానమ్మ సోది చెబుతాను. తల్లి, మీకు కూడా సోది చెప్పమంటావా? చెప్పి మనిషికి తల్లి. కోపమున్న లోపల చాలా వింటున్నావా తల్లి? సోది చెబుతా. ఇలాంటి సంస్థలు మీరు ఇంకా ఎన్నో నడుపుతారు. మీ దగ్గర చదువుతున్న పిల్లలు దేశ విదేశాలలో ప్రసిద్ధి పొందుతారు. సోది చెబుతాను. అమ్మమ్మ భోగి పండుగ ఎన్ని చేస్తాడు? భోగి పండుగ సంక్రాంతి పండుగలో మొదటి పండుగ. ఈ పండుగ రోజు పాత వస్తువులను వదిలి కొత్త వస్తువులను ఆహ్వానించే వేడుక. ఈ రోజున భోగి మంటలు వేసుకొని పాత వస్తువులను, చెడు అలవాట్లను దహించి కొత్త జీవనానికి ప్రారంభం పలుకుతారు. భోగి మంట వేద్దాం. భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలని.
నా వాడికి నా ఆరోగ్యం కలగాలని కొట్టుకోవడమే. ఏది పనులను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అలానే తలపై నుండి భోగి పళ్ళు కిందికి కొయ్యడం వల్ల పిల్లలకు దిష్టి పోతుందని నమ్మకం. నారాయణ నారాయణ. వాళ్ళు ఎవరు? వాళ్ళు హరిదాసులు సంక్రాంతి సమయంలో వీధి తిరుగుతూ పీటలు వాయిస్తారు. వారు హరినామ సంకీర్తనలు పాడుతారు. వారు మహావిష్ణువుల ప్రతిరూపంగా భావిస్తారు. వీరికి ధాన్యం కానుకలు వంటివి ఇవ్వడం వల్ల శుభాలు కలుగుతాయి అని నమ్మకం. ఇంతకీ సంక్రాంతి పండుగ అయిపోయినా లేదు నాన్న. సంక్రాంతి పండుగ తెలుగువారి ముఖ్యమైన పండుగ.